శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహావీర్య ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 221వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహావీర్యాయ నమః అని చెప్పాలి. మహా అంటే అత్యంత శక్తివంతమైన అని అర్థం. వీర్య అంటే వీర్యత్వము కలది అని అర్థం. వీర్యం అనే పదానికి వీరత్వంతో పాటు శుక్రము, ప్రభావము, తేజస్సు, సామర్థ్యము అనే అర్థాలు కూడా సూచింపబడతాయి. పరిమితమైన వాటికి సంబంధించిన కారణం వీర్యమైతే విశ్వ మహత్తు ఉత్పత్తికి సంబంధించిన కారణాన్ని మహావీర్యం అనాలి. చిన్న చిన్న విషయాలకై శక్తిని ప్రదర్శిస్తే అది అల్పవీర్యానికి చిహ్నం. చిన్న చిన్న వాటిని పొందాలనుకునే కోరిక మన దరిద్రంతో కూడి ఉన్న ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులను సూచిస్తుంది. మన దరిద్రంతో కలిసి ఉండే ఇచ్ఛాశక్తి శక్తిహీనమైన ఇచ్చే అవుతుంది. జ్ఞానం శక్తిహీనమైన జ్ఞానమే అవుతుంది. క్రియ శక్తిహీనమైన క్రియే అవుతుంది. మన దరిద్రంతో కలిసి ఉండని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు మాత్రమే మహావీర్యాన్ని సూచిస్తాయి. ఈ లక్షణం కల అమ్మవారిని మహావీర్య అనే నామంతో పిలుస్తారు. వీర్యం అంటే శుక్రం. సప్త ధాతువుల్లో శుక్రం చిట్ట చివరిది, అత్యంత విలువైనది. దీని తర్వాత కూడా ధాతువులుంటాయి, కానీ అవి భౌతికమైనవి కావు. ఓజస్సు, సహస్సు, భ్రాజస్సు, తేజస్సు మొదలైనవి. సంధ్యావందనంలో ఓం ఓజోసి సహోసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయు సర్వమసి సర్వాయు అభిభూం ఓం అనే మంత్రంలో వచ్చేవి ఇవే. వీటిలో చిట్ట చివరిది ఓం. యోగ సాధనలో లక్ష్యాన్ని సాధించినప్పుడు వీర్యం అంటే శుక్రం పొందే అత్యంత సూక్ష్మమైన ధాతువు ఓం అన్నమాట. ఈ స్థితికి సాధకుని తీసుకువెళ్లే అమ్మవారిని మహావీర్య అని చెప్పుకోవచ్చును. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. అత్యంత శక్తి సామర్థ్యాలు గల వీరత్వం కలది అని, యోగ సాధనలో సాధకుని యొక్క శుక్ర ధాతువును అత్యంత సూక్ష్మ ధాతువుల లక్ష్యమైన ఓంగా మార్చునది అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మహాబల ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 222వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాబలాయ నమః అని చెప్పాలి. మహా అంటే అనంతమైన అని అర్థం. బల అంటే బల సంపన్నురాలు అని అర్థం. ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకునేటప్పుడు ప్రదర్శింపబడు అల్పబలం దగ్గర నుండి సమస్త సృష్టిని ధ్వంసం చేద్దామని చూసేవారిని కూడా అంతం చేయగల అనంతమైన చతురంగ బల సంపన్నత్వం దాకా బలాల్లో వివిధ స్థాయిలుంటాయి. ఈ చివరి స్థాయిలోని బలాన్ని మహాబల స్థాయి అంటారు. ఈ మహాబల సంపన్నురాలైన అమ్మవారిని మహాబల అంటారు. అసలు బలంగల వారిలోని బలం అమ్మవారు అని తెలుసుకోవాలి. ఈ నామాన్ని మహా ప్లస్ అబల అని విడదీస్తే స్త్రీల అందరిలోనూ మహామహిమాన్వితురాలు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. బలం అంటే కేవలం భౌతిక బలంలోనే కాదు, బుద్ధి బలం, తపోబలం, అర్ధబలం మొదలైన అన్నింటిలోనూ కూడా అమ్మవారిదే పైచేయి. సాధారణంగా ఎవరికైనా 1-2 రకాల బలాల్లో ఆధిపత్యం ఉండొచ్చు, కానీ అన్నింటిలోనూ సమగ్రంగా ఉండదు. అలా ఉండడం అమ్మవారికే చెల్లుతుంది. అందుకని ఆవిడ మహాబల అన్న నామానికి అర్హురాలైంది. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. అన్ని రకాల బలాలలోనూ అనంతమైన ఆధిపత్యం కలది అని, స్త్రీల అందరిలోనూ మహామహిమాన్వితురాలు అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మహాబుద్ధి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 223వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాబుద్ధ్యై నమః అని నమస్కరించాలి. మహా అంటే అద్వితీయమైన అని అర్థం. బుద్ధి అంటే బుద్ధి కలది అని అర్థం. ఉన్నదాన్ని పరిశీలించడానికి మనస్సు, క్రొత్తదనాన్ని సృష్టించగలగడానికి బుద్ధి కావాలి. బుద్ధి నుండి గ్రహణము, విచక్షణ, వివేకము తీస్తే మిగిలిన దాన్ని వితర్కము అంటారు. ఈ వితర్కమనే రాక్షసుడిని ఈ మహాబుద్ధి చేతనే అమ్మవారు చంపుతుంది. మనస్సు పంచ జ్ఞానేంద్రియాల ద్వారా వివరాలను సేకరిస్తే బుద్ధి కర్తవ్యాన్ని నిర్ణయిస్తుంది. అంటే మనస్సు న్యాయవాది లాంటిదైతే బుద్ధి జడ్జి లాంటిదన్నమాట. అంటే న్యాయమూర్తి అన్నమాట. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లాంటిది అమ్మవారు. ఈ స్థాయిలోని బుద్ధిని మహాబుద్ధి అంటారు.
అన్ని రకాల శాస్త్రజ్ఞుల బుద్ధులలో పనిచేసేది, బుద్ధులను ప్రేరేపించేది అమ్మవారే కాబట్టి అమ్మవారు మహాబుద్ధి అవుతుంది. అంటే దేన్ని తెలుసుకుంటే సర్వము తెలుస్తుందో దాన్ని మహాబుద్ధి అంటారన్నమాట. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. అందరి బుద్ధుల ప్రేరణ శక్తి అనగా గాయత్రి అని, అద్వితీయమైన బుద్ధి సంపద కలిగినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మహాసిద్ధి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 224వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాసిద్ధ్యై నమః అని నమస్కరించాలి. మహాసిద్ధి అంటే అద్వితీయమైన సిద్ధి కలది అని అర్థం. క్రియాశక్తి పరిపూర్ణం కానంత వరకు మహాసిద్ధి రాదు. మామూలు సిద్ధులు వస్తాయి. ఈ మామూలు సిద్ధులు 8 ఉంటాయి. అవి అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వసిత్వ సిద్ధులు. అసలంటూ ఒకటి ఉంటే దాన్ని ఎన్ని రకాలుగా అయినా మార్పులు చేయడం ఈ అణిమాది సిద్ధులకు సాధ్యమవుతుందేమో కానీ అసలే లేనప్పుడు అలా చేయడం సాధ్యం కాదు. అంటే వీటికి కొంత పరిమితత్వం ఉంటుంది. ఏమీ లేనట్లుండే ఆకాశం నుంచి అన్ని పుష్కలంగా ఉండే సమస్తాన్ని సృష్టించడం అమ్మవారి మహోత్కృష్టమైన సిద్ధిగా చెప్పుకోవాలి. దాన్ని మహాసిద్ధి అంటారు. ఈ మహాసిద్ధి కలిగిన అమ్మవారిని మహాసిద్ధి అంటారు. చిత్తశుద్ధి లేకపోయినా సిద్ధులు చేకూర్చవచ్చునేమో కానీ మహాసిద్ధి మాత్రం చేకూరదు. మానవుడు తాను తయారు చేసిన ఎంత పెద్ద యంత్రమైనా తాను ఉన్నదని దానికి తెలియదు. కానీ అమ్మవారు సృష్టించిన మనిషికి తాను ఉన్నట్లు తనకు తెలుస్తుంది. ఇలాంటి విశిష్ట లక్షణం కల జీవుల్ని సృష్టించగలగడం కూడా ఒక మహాసిద్ధిగా చెప్పుకోవాలి. మహిమాన్వితమైన సిద్ధి కలిగినది అని ఈ నామానికి అర్థం. శ్రీమాత్రే నమః. మహాయోగేశ్వరేశ్వరి ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 225వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాయోగేశ్వరైశ్వర్యే నమః అని చెప్పాలి. మహాయోగేశ్వర అంటే గొప్ప యోగేశ్వరులైన వారికి కూడా అని అర్థం. ఈశ్వరి అంటే ప్రవ్వి అని అర్థం. ఈ నామాన్ని మహాయోగీశ్వరేశ్వరి అని కూడా చెప్తారు. అప్పుడు యోగులకు అంటే ఆ యోగులలో కూడా శ్రేష్ఠులైన యోగీశ్వరులకు కూడా ఈశ్వరి అమ్మవారు అని అర్థం చెప్పుకోవాలి. అంతేకాదు యోగానికి ప్రభువులైన శివకేశవాదులకు కూడా ఈశ్వరి అమ్మవారే. యోగం అంటే కలయిక అని అర్థం. నదులు, గ్రహాలు, నక్షత్రాలు, సముద్రాలు, వృక్షాలు, జీవజాలం, ఎడారులు, పర్వతాలు మొదలైనవన్నీ కూడా కలిసి ఉండి ఒకే ఒక పేరుతో పిలువబడే ఈ విశ్వాన్ని ఒక మహాయోగం అని అంటే ఈ మహాయోగానికి ఈశ్వరుణ్ణి మహాయోగేశ్వరుడు అని అనాలి. ఈ మహాయోగేశ్వరునికి ఈశ్వరి ఈ అమ్మవారు అని ఈ నామానికి మరో విశిష్టమైన అర్థాన్ని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. గొప్ప గొప్ప యోగులకు, యోగేశ్వరులకు, యోగీశ్వరులకు కూడా ఈశ్వరి అని, విశ్వమనే మహాయోగానికి ప్రభువైన ఈశ్వరునికి ఈశ్వరి అని అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.